నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపున జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి అన్నట్లు తెలుస్తా ఉంది. మరి జనసేన పార్టీ ఏ విధంగా పోటీ చేయబోతూ ఉంది? జనసేన పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతా ఉంది తెలంగాణలో? ముఖ్యంగా మరి ఇప్పుడు ఒక పక్క చూసుకున్నట్టయితే గనక కవిత గారు కూడా కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్క ఇడుపు కాగితం అనేది కూడా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతూ ఉంది అనేది మనం చూసాము ఆ టాపిక్ అనేది. దానిపైన కూడా కవిత గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో ఇవన్నిటి గురించి అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీ నుంచి బండి నరేష్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏంటన్న పరిస్థితి? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి జనసేన పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ తెలంగాణలో? కంపల్సరీ. ఎందుకంటే గతంలో ఏదైతే జనసేన పార్టీ, ఇప్పుడున్న జనసేన పార్టీ, కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు, నాయకులకు ఒక మార్గనిర్దేశం చేసి రాబోయే ప్రతి ఎలక్షన్లో కూడా మనం ఖచ్చితంగా కంటెస్ట్ చేయాలి, ప్రజల యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలి అన్న ఉద్దేశంతో ప్రజా సమస్యల మీద పోరాటం చేసే విధంగా, అందుకనే పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేయటం, దాని తర్వాత ఏదైతే పార్టీ ఆఫీసులో ప్రజల సమస్యల్ని ఎక్కడికి వచ్చి చెప్పుకోవాలి అనే ఆలోచన లేకుండా, ఇగో మేమున్నాం అని చెప్పేసి జనసేన పార్టీ ఒక జనవాణి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రతిరోజు కూడా ఇక్కడ ఆర్జీలు స్వీకరించే పరిస్థితి ఉన్నది. అంటే ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నా ప్రతి సమస్యను కూడా మేము స్వీకరించి దానికి అనుగుణంగా ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనే ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోటీ చేస్తాం. మా నాయకులు దానికి సిద్ధంగానే ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ దానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు? అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రాలో ఏ విధంగా అయితే చూస్తూ ఉన్నారో ప్రజలని, ప్రజల సమస్యల గురించి, ప్రజల పట్ల ఏ విధంగా ఉన్నారో ఇక్కడ కూడా మరి తెలంగాణ ప్రజలు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటే మరి ఇక్కడ కూడా అదే విధంగా సిస్టమ్ ఉండబోతూ ఉందా? లేకపోతే ఇంకా ఏమైనా కొత్తగా చూడబోతూ ఉన్నారా? లేదంటే డిఫరెంట్గా ఏమైనా చూడబోతూ ఉన్నారా? ఖచ్చితంగా. ఏందంటే ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత అనేకమైన సమస్యల్ని, ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని కూడా, అంటే ఈ రోజున అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల గుడిసెలు, గుట్టల్లో, కొండల్లో, లోయల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ రోజున రోడ్డు మార్గాలను వేయించి ఆ యొక్క ఏదైతే వాళ్ళకున్న ప్రజా ఆరోగ్య సమస్యలు తీర్చే విధంగా ప్రతి సమస్య మీద ఇప్పుడు యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చేసే పని విధానాన్ని. ఏదైతే మా నాయకుడు ఏ విధంగా అయితే ప్రజల సమస్యల పట్ల అవగాహన కలిగి ఆ ప్రజల సమస్యని పరిష్కరించడం, ఏ విధంగా సమస్యని పరిష్కరించవచ్చు అనేది చూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజున జిహెచ్ఎంసీలో పోల్చుకుంటే వరదలు వస్తే అనేకమైన ప్రాంతాలు నీట మునిగిపోయే పరిస్థితి ఉన్నది. అంటే ఈ యొక్క వ్యవస్థ యొక్క లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగా ఏవైతే నీటి సమస్యలు ఉన్నాయో ఆ నీటి సమస్యలు పరిష్కరించే దిశగా, అదేవిధంగా వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు ఈ యొక్క వర్షాలని, ఈ రోడ్లు మునిగిపోయే పరిస్థితిని, వాహనాలు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే సమస్యను మేము పరిష్కరించాలంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా పోటీ చేసి తీరాలి. ఎందుకంటే మనం ప్రజల పక్షానుండి బయట నుండి ఎంత కొట్లాడినప్పటికి కూడా ఏదైతే చట్టసభల్లో ఉండి ఆ సభల్లో మనం గట్టిగా వాణి వినిపించి ఆ సభల ద్వారా మనం ఏదైతే పరిష్కార మార్గాలకు కావాల్సిన నిధులు కావచ్చు, ఏదైతే దానికి సంబంధించిన అంశాలు కావచ్చు మనం తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. కంపల్సరీ ఏదైతే జిహెచ్ఎంసీలో ఈ యొక్క మున్సిపాలిటీలలో ఎలక్షన్లో ఖచ్చితంగా మేము పోటీ చేసి ఆ ప్రజలు ఏ సమస్యల మీద బాధపడుతున్నారో ఆ సమస్యలు పరిష్కరించే మార్గాల దిశగా మేము వెళ్తామని తెలియజేస్తున్నాం. అంటే ఇక ఏ విధంగా పోటీ చేయబోతూ ఉన్నారు? ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు ఏపీలో చూసుకుంటే ఒక కూటమిగా ఒక టీడీపీతో, బీజేపీతో పొత్తు పెట్టుకొని మరి గెలవడం అయితే జరిగింది. మరి ఇక్కడ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అదే విధంగా బీఆర్ఎస్తో పాటు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏమైనా పోటీ చేయబోతూ ఉన్నారా? ఎందుకంటే కవిత గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీతో కలిసి జనసేన ఈ కూటమిగా పోటీ చేయబోతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనిపైన మీరేమన్నారు? కవిత కామెంట్లు మేము లెక్కలోకి తీసుకోం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అన్న తర్వాత అనేకమైన పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే ఆయా సందర్భాలను బట్టి, ఆ యొక్క పరిస్థితులను బట్టి పొత్తులు అనేది నిర్ణయిస్తే తప్ప మనం ఈరోజు చెప్పలేం పొత్తులు ఉంటాయా ఉండవా అనేది. కాబట్టి మేము అనుకునేది ఏంటంటే
మా బాధ్యత, నైతిక బాధ్యత ఏంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఒక జనసేన పార్టీగా మాకంటూ ఒక అస్తిత్వం ఉన్నది కాబట్టి, మా అస్తిత్వం ప్రకారం మేము కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మేము ఇండివిడ్యువల్‌గా సమస్యల మీద కొట్లాడుతున్నాం. రేపొద్దుట ప్రజా సమస్యల మీద కొట్లాడే దిశగా ఏదైనా రాజకీయ పార్టీలు వాటి యొక్క అంశాలను బేరీజు చేసుకొని, లేకపోతే అక్కడున్న రాజకీయ పరిస్థితులు బేరీజు చేసుకొని, ఆ రోజున మాతో పొత్తు పెట్టుకోవడానికి గాని ఆహ్వానిస్తే, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నిర్ణయం తీసుకోవడానికి. వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము శిరోధార్యంగా భావిస్తాం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా పొత్తులో ఎళ్లి పోటీ చేద్దామంటే దానికి సిద్ధంగే ఉన్నాం. లేదు ఇండివిడ్యువల్‌గా పోటీ చేయాలనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఇండివిడ్యువల్‌గా కూడా ఎళ్లి పోటీ చేయడానికి కూడా జన సైనికులు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇదే క్రమంలో కవిత గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఏదైతే 'ఇడుపు కాగితం' అనే మూవీ టైటిల్ గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో కాంట్రోవర్సీ నడుస్తూ ఉంది. 'ఇడుపు కాగితం' అంటే ఏంటో పవన్ కళ్యాణ్‌ని అడగండి చెప్తారు అని చెప్పేసి కవిత కొన్ని కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ పైన మీరేమంటారు ఒక జన సైనికుడు? మేము ఒకటే మాట్లాడుతా ఉన్నాం. ఈ రోజున కవిత మాట్లాడిన మాటలు అసందర్భంగా మాట్లాడినటువంటి అంశం అది. ఏదైతే ఇడుపు కాగితం అనేది తెలంగాణ యాసని గాని, తెలంగాణ భాషను గాని అగౌరవపరచాలని చూస్తే మేము కూడా ఊరుకోం. మేము కూడా ఈ గడ్డ పైన పుట్టిన వాళ్ళే. అనేక ఉద్యమాల్లో యూనివర్సిటీ బేస్ చేసుకొని అనేకమైన తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులం. యాసని భాషని అవమానిస్తే మాత్రం మేము కూడా క్షమించాం. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, గడిచిన 12 సంవత్సరాల్లో లేనిది గత కొన్ని రోజులుగానే ఈ యొక్క అంశాలు తెర మీదకి వస్తున్నాయంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇడుపు కాగితం అనే దాని మీద ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి అడగలేదు. లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక కుల సంఘాలో, మత సంఘాలో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి అడగలేదు. కేవలం ఒక సోషల్ మీడియాలో 2, 3 కామెంట్ చేసిన అంశాన్ని ఈ రోజున తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. ఎవరైతే ఆ కామెంట్స్ చేశారో అంటే ఇది తెలుగు భాష నేనా? అసలు దీనికి తెలుగు సబ్‌టైటిల్స్ ఏమన్నా ఇస్తారా? ఇది పూర్తి తెలంగాణనే అని చెప్పేసి ఎటకారంగా కొన్ని కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఈ కామెంట్స్ చేసిన వారి గురించి ఏమంటారు? మేమేమంటున్నాం, ఆ కామెంట్ చేసిన బుద్ధి తక్కువ ఉన్నోళ్ళు కామెంట్ చేస్తారు. ఎవడైతే ఈ రోజున ఈ 2 ప్రాంతాల మధ్య విద్వేషం ఎవడు సృష్టించాలనుకుంటాడో, అధికారాన్ని కోల్పోయి భవిష్యత్తులో వస్తామో రామో తెలియననుకున్న కొంతమంది ఎదవలు, సన్నాసులు, దద్దమ్మలు ఈ రకంగా కామెంట్స్ చేసి 2 ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ రోజున ఈ కామెంట్ పెట్టిన వాళ్ళ మీద మీరెందుకు కంప్లెయింట్ ఇయ్యలేకపోయారు కవిత గారు? మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్‌లో కంప్లెయింట్ చేశారా? ఈ రోజు వరకు కంప్లెయింట్ చేయలా. ఎందుకు? ఒక అంశాన్ని, ఏదన్నా అంశాన్ని ఉందంటే దాన్ని రాజకీయంగా వాడుకొని ఎలా లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనలో ఉన్నారు తప్పితే మీకున్నటువంటి తెలంగాణ అస్తిత్వం మీదగానో, తెలంగాణ మీద ప్రేమ కాదు. ఇదే విధంగా తెలంగాణ బిడ్డలుగా ఈడ దళిత ఆడబిడ్డలు మాన ప్రాణాలు కోల్పోయిన రోజున మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఈ రోజున ఇడుపు కాగితం అనే అంశం మీద ఎవడో సన్నాసి పోస్ట్ పెడితే మాట్లాడారు కానీ, ఈడున్న ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగిన రోజున, దళిత బిడ్డల మీద అఘాయిత్యాలు జరిగిన రోజున, ఈ రోజు కవిత 10 సంవత్సరాలు అధికారంలో నువ్వు ఏ రోజైనా మాట్లాడావా అని మేము అడుగుతా ఉన్నాం. అప్పుడు గుర్తు రాలేదా? మా దళిత బిడ్డలది ఆత్మగౌరవం కాదా? మా ఆడబిడ్డలది ఆత్మగౌరవం కాదా? మేము తెలంగాణ బిడ్డలు కాదా? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయావు? ఈ రోజున ఇడుపు కాగితం అనే అంశాన్ని నువ్వు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి ఒక రాజకీయ లబ్ధి పొందాలనే అంశంతో నువ్వు ఉన్నావు తప్పితే, నీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఈ రోజున తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ఎక్కడో ఢిల్లీలో పోయి తాకట్టు పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖబర్దార్ కవిత, మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం. లెగిస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనలో నువ్వు ఉన్నావు. ఎవరైతే ఈ ఇడుపు కాగితం మీద అవహేళన చేశారో వాళ్ళ మీదుగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఏం చేయాలనేది ఆలోచించాలి తప్ప, ఇలా పవన్ కళ్యాణ్‌ని మధ్యలో తీసుకొచ్చి వారిని వాళ్ళ గౌరవానికి, కళ్యాణ్ గారి గౌరవాన్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడితే మాత్రం క్షమించాం, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు ఈ రోజు వరకు మొన్న మాట్లాడావు. ఈ రోజు వరకు కూడా ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ మీద ఏమన్నా కేసులు బుక్ చేసావా? లేదే. మరి ఎందుకు బుక్ చేయలే? సైబర్ క్రైమ్‌లో బుక్ చేసి అదే రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి కదా, అరెస్ట్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని. ఇప్పుడు రాజధాని రైతుల సమస్యల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ సమస్యల గురించి ఏ విధంగా ఆలోచిస్తూ ఉంది? ఇప్పుడు రాజధాని గురించి కూడా ఏ విధంగా డెవలప్‌మెంట్ చేయబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అంశం. కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్యంలో వాళ్ళు ఏదైతే గత 10 సంవత్సరాలు నిర్వీర్యం చేసినటువంటి ఈ రాజధాని విషయాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నిర్వీర్యం చేశారో,
ఆ అంశాన్ని ఈ రోజున ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం ఆడ చేస్తూ ఉన్నది. మీరు గతంలో చూసుకుంటే జరిగిన అభివృద్ధికి ఇప్పుడు ఆడ అమరావతిలో జరుగుతున్న అభివృద్ధికి చాలా డిఫరెన్సియేషన్ ఉంది. ఎందుకంటే నిధులు తీసుకురాగలుగుతున్నారు. ఆ నిధుల ద్వారా రాష్ట్రంలో ఉన్న రాజధానిని అభివృద్ధి చెందదు. ఏ రాజధాని కూడా ఒక్క రోజులోనో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఒకేసారి అభివృద్ధి చెందదు. ఎందుకంటే ఈ హైదరాబాద్ నగరం అనేది 400 సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం. ఇది క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందే తప్ప ఒక్క రోజులోనే పుట్టుకొచ్చింది కాదు. అదేవిధంగా అక్కడ ఉన్న రైతులు, ఎవరైతే రైతులు స్వచ్ఛందంగా ఉన్నారో, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో రైతులు వాళ్ళ ప్రేమతో ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకి అన్యాయం జరిగిందన్న ఆవేదన రైతుల్లో ఉన్నది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చేసినట్టు ధర్నాలు చేయలే, వైసీపీ ప్రభుత్వంలో చేసినట్టు రైతులు. ఈరోజు రైతులు ఏమి ఊరుకున్నారు, అక్కడ మా రాజధాని కోసం మా భూములు ఇచ్చాం, ఆడ రాజధాని అభివృద్ధి అయితే మేము అభివృద్ధి అయినట్టే భావనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళకు ఆ అన్యాయం ఏంటో తెలియాలి అని చెప్పేసి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొందరు కార్యకర్తలు, కొందరు నేతలు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కానీ వాళ్ళని వెళ్ళకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానివ్వండి, అక్కడ ఉన్న పోలీసులు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళని అదుపులోకి కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళపైన కేసులు పెట్టడం జరుగుతుంది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు అరెస్టు చేయటాలు కూటమి ప్రభుత్వం అనేది ఎక్కడ జరుగుతుందనేది మా దృష్టికి అయితే లేదు. ఎందుకంటే అది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అంశం కాబట్టి దాని మీద మేము ఎక్కువ మాట్లాడడానికి కూడా సాహసించం. ఎందుకంటే అది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సమస్య కాబట్టి ఏ అంశాల మీద అరెస్ట్ చేస్తున్నారు, ఏ అంశాల మీద పోనీకుండా చేస్తున్నారు అనే దానికి మీరు ఒకసారి వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మా నోటికి వచ్చినట్టు మాట్లాడతాం అని చెప్పేసి మహిళల్ని, తర్వాత నాయకుల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడతాం అంటే ఎవరు ఊరుకోరు. దాని మీద కేసులు ఉంటాయి. ఏదైతే మీరు రైతుల దగ్గరికి వెళ్ళాలనుకున్నారో దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ సమస్య ఉన్నా కానీ ఏ రాజకీయ పార్టీ అయినా వెళ్ళడానికి అవకాశం ఉన్నది. మీరు ఒకవేళ ప్రభుత్వాలు ఆ విధంగా చేస్తున్నాయి అంటే న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాల ద్వారా మీరు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. న్యాయస్థానాలు ఆశ్రయించండి. మీరు నిజంగా మిమ్మల్ని ప్రభుత్వం అడ్డుకుంటుందని మీరు అనుకుంటే వెళ్ళండి. కానీ మీ వ్యక్తిగత విషయాల్లోనో లేకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన అంశాల్లో పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ఆ అరెస్టులని మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారనే విధంగా చిత్రీకరించే ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పేసి ఎవరైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నారో ఈ 11 మందికి కూడా మేము ఏం చెప్తా ఉన్నాం, ఫస్ట్ మీరు ఆ సమస్యను మాట్లాడంటే అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి వచ్చి మీ నాయకుడు అసెంబ్లీలో లేవనెత్తితే అసెంబ్లీలో ప్రజల దృష్టి, ఒక్క రైతుల దృష్టే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు. ఆ రైతులు నిజంగా ఏ సమస్యల మీద ఉన్నారో మీరు అసెంబ్లీకి వచ్చి అక్కడ మాట్లాడమని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.